హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు సండే కదా. ఈరోజు మనం నా రూమ్లో మంచి మటన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. నేను చేసి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చాలా రోజుల తర్వాత మటన్ కర్రీ. ఎప్పుడు చికెన్ తిని 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 బోర్ వస్తుంది నాకు. ఈరోజు మటన్ కర్రీ ట్రై చేస్తా. మటన్ కర్రీ చేస్తూ ఎలా వస్తుందో చూద్దాం. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలి. నాకు సపోర్ట్ చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్, నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక కామెంట్, మీరు ఏం అనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పడానికి ఒక కామెంట్, అలాగే నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఇంకా మటన్ కదా, అంత ఈజీగా అది అవ్వదు. కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి మనం బాగా దీన్ని ఇంకా ఆ వేడిలోనే చాలాసేపు ఉంచాలి. ఇంకా మెత్తగా ఉడికే వరకు మనం దీన్ని అలానే చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది మళ్ళీ కింద అడుగు అంటేస్తుంది. వావ్, నాకైతే గుమగుమలు ఆడేస్తుంది. చాలా బాగుంది. చూద్దాం ఎలా అవుతుందో. బ్యాచిలర్ కష్టాలు కూడా ఇలా ఉంటాయని. మనకు మీరు ఎలా తినాలనుకుంటే అలా, స్పైసీగా లేదా నార్మల్గా. నేనైతే బాగానే తింటా స్పైసీ.
ఫ్రెండ్స్ ఎక్కడ వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ ఇప్పుడు ఉడికేంతసేపు మనం కొద్దిసేపు ఇలా కడుపేసుకొని తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 5 to 10 minutes ఇట్లా వదిలేద్దాం. తర్వాత అంతలోపు నా కిచెన్ చూపిస్తాను. నా కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదే కిచెన్. ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాం. రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది. మటన్లోకి వాటర్ సింక్ బ్యాక్స్లర్ కష్టాలు అయితే ఇలా ఉంటుంది మాది ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదో చూసుకుందాం. చూద్దాం. లేదు ఫ్రెండ్స్, ఇంకా చాలా గట్టిగా ఉంది. మటన్ కదా, ముందే చెప్పాను కదా, చాలా గట్టిగా ఉంది. కొంచెం టైం పడుతుంది. ఎంతసేపు మనం వెయిట్ చేద్దాం. ఇంకో 10 minutes వెయిట్ చేద్దాం. అట్లీస్ట్ 5 minutes అయినా ఆగుదు. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం. మన మటన్ కర్రీ వేడి ఎమ్మి మటన్ కర్రీ రెడీ. చూడండి ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం 5 to 10 minutes అనుకున్నాం కదా కర్రీ. అంత గ్యాప్లో మనము స్నానం చేసి వచ్చేసాం ఫ్రెష్గా. వచ్చిన తర్వాత అప్పుడు వేడివేడిగా రైస్తో పాటు మంచిగా వేడివేడిగా మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇంకా లాగించేద్దాం. ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చింది. హలో, అందరికి కూడా ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. నన్ను ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. రెడీ. ఏది రైస్ వేడి రైస్లోకి వేడి మటన్ కర్రీ. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉంది. నాకైతే నచ్చింది. చూసి చెప్తున్నా కదా, హాఫ్ కిలో తెచ్చుకున్నా. వరకు ముందుగా చూపెడేస్తా.